అవినీతి అధికారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. ఏటూరు నాగారం ఐటీడీఏ గిరిజన భవన్లో కలెక్టర్ దివాకర్ గిరిజన దర్బార్ నిర్వహించారు. గిరిజన ప్రజలు దర్బార్కు హాజరై సమస్యలు ఏకరువు పెట్టారు. తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో మా వరంగల్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ వర్మ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. గిరిజన దర్బార్ ఐటీడీఏ మీటింగ్ హాల్లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ కెఎస్ దివాకర్ నిర్వహించడం జరిగింది. దానిపై జిల్లాలో పలు అంశాలపై తనకు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, గిరిజన దర్బార్ చాలా రోజులకు ఐటీడీఏలో నిర్వహించారు. దీనిపై ఎన్ని సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి, అసలు ఏ సమస్యల మీద అర్జీ పెట్టారు? సో ఇప్పుడు మనకి ఇంతకు ముందున్న పిఓ గారు కరీంనగర్ కలెక్టర్గా బదిలీ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంట్రీమ్గా ఛార్జ్ నా దగ్గరనే ఉంది. ఈరోజు మండే కాబట్టి గ్రీవెన్స్ ఇక్కడ పెడదామని అనుకున్నాము. అన్ని ఆఫీసర్స్ కూడా కలిసి రావడం జరిగింది. ఇక్కడ గిరిజనులు స్పెసిఫిక్గా కొన్ని వాళ్ళ ఊర్లలో రోడ్ గురించి కానీ, కొంత బోర్వెల్ గురించి కానీ, వాళ్ళ పొలాల్లో వాళ్ళకి ఇండివిజువల్ బోర్వెల్స్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ కేసెస్ ఫైల్ చేసింది కూడా, దాని మీద కూడా కొంత ప్రోగ్రెస్ గురించి మేజర్గా మనకి వచ్చిన అబ్జెక్షన్స్ ఉన్నాయి. దీనన్నిటికీ మేము సమగ్రంగా పరిశీలిస్తాము. మనకి ఇప్పుడు ఎల్టీసీ గారు, ఎస్టీసీ గారు కూడా రావడం జరిగింది. ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం అండ్ శుక్రవారం పొద్దున 11 గంటల నుంచి 2 o'clock వరకు ఖచ్చితంగా ఎస్టీసీ కోర్టు ఎవరీ సింగిల్ డే ఫర్ 4 weeks ఇన్ ఎ వీక్, 4 days ఇన్ ఎ వీక్ జరపడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఏదైతే రిక్వెస్ట్లు వచ్చాయో ఏ ఫండ్లో మనకి అవకాశం ఉంది, నరేగాలో ఉంటే నరేగాలో, లేదా ఇంకో ఫండ్ సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఏ ఫండ్లో అవకాశం ఉంటే దాంట్లో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక్కొక్కటి ఆల్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. సరే, గిరిజన చెప్పాలంటే ఏదైతే ఇసుక సొసైటీ ర్యాంపులు ఏర్పాటు చేసి గిరిజనులు 3 నెలలు ఆ ఇసుకలు అంటే పని చేసుకుని 3 నెలలు జీవనాధారం జీవించడానికి ఆ సొసైటీ అనేది ఏర్పాటు చేస్తారు. కానీ దాన్ని వోల్టా చట్టానికి విరుద్ధంగా తుంగలో తొక్కేసి పెద్ద పెద్ద డంపర్లు, టిప్పర్లు, యంత్రాలతో ఇసుకను బయటకి తరలిస్తున్నారు. దానికి కూడా రెవెన్యూ అధికారులు కానీ, ఇటు మన రెవెన్యూ అధికారులతో పాటు మిగతా అధికారులు కూడా సహకరించడం జరుగుతుంది. చాలా అధికంగా ముడుపులు తీసుకొని ఆ వాటా చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజనులకు అన్యాయం చేసిన పరిస్థితి జరుగుతుంది. దీనిపై మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? సో వాళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్లో క్లియర్గా మేము రాయడం జరుగుతుంది, ఏ ప్రకారంగా వాళ్ళు ఇక్కడ ఎక్స్కవేషన్ అనేది చేయాలి అనేది. దీన్ని కంప్లీట్గా టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఈ పని అనేది జరుగుతుంది. ఎక్స్కవేషన్ మీరు చెప్పినట్టు ఎక్కడైనా స్పెసిఫిక్గా వయలేషన్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి చెప్పండి. ఇమ్మీడియట్లీ యాజ్ పర్ రూల్స్ మనం వాళ్ళ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయొచ్చు, వాళ్ళ దీన్ని కూడా ఇది చేయొచ్చు. అట్లాంటిది ఉంటే చెప్తే వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఆ స్పెసిఫిక్ క్లాజ్ అనేది మిస్ అయింది మనకి ఉన్న రూల్స్లో. అందుకే ఈ సొసైటీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనము అమెండ్మెంట్కి కూడా అది ప్రపోజల్ పంపించాము. అయినప్పటికీ మనము ఎన్ని సొసైటీలు ఉన్నప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గ్రామ సభ అనేది జరుగుతుంది. గ్రామ సభలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, గ్రామ సభ ఏదైతే సొసైటీ ఎంచుకుంటుందో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సొసైటీకే అది అనేది వస్తుంది. కానీ మీరు చెప్తుండడం వల్ల కొంత గ్రౌండ్ లెవెల్లో ఇష్యూ ఉంది. దాన్ని చట్టాన్ని అమలు చేయడానికి, అమెండ్మెంట్ చేయడానికి మేము కూడా ప్రపోజల్ పంపించాం. సరే, ఏదైతే రెవెన్యూ పరంగా కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో చాలా అవకతవకలు జరుగుతుంది, దాన్ని మీ దృష్టికి ఈ టైంలో తీసుకొచ్చే పరిస్థితి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ఏదైతే అటువంటి అరాచకత్వం చేసే అధికారిపై ఏమైనా చర్య తీసుకుంటారా? మీ వరకు తెలిస్తే? డెఫినెట్లీ తెలిస్తే తీసుకుంటాం. మీరు తీసుకుని రండి, ప్లీజ్ గివ్ us the specific complaint, we will definitely take action. తప్పు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒక ఆన్లోడ్ అయినా ఆల్రెడీ ప్రజల్లో గుప్పమనే పరిస్థితి ఏదంటే మీ వరకు ఈ రోజు వరకు రాలేదంటారా? నాకు ఇది విషయం ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్తేనే మాకు తెలుస్తుంది. ఎవరి పేరు మీద ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే ఎంక్వైరీ చేపిస్తాం. మిమ్మల్ని కూడా ముందు పెట్టుకుని ఎంక్వైరీ చేపిస్తాం, వీడియో ముందు ఎంక్వైరీ చేపిస్తాం. తప్పు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. గిరిజన అంటే ఈ రోజు వచ్చిన ఏదైతే అది వినతులు ఏదైతే తక్షణమే ఎన్ని రోజుల వరకు అంటే పరిష్కారం అయ్యే పరిస్థితి అత్యంత త్వరగా పరిశీలిస్తాం. చూశారు కదా, ఏదైతే జిల్లా కలెక్టర్ తన జిల్లాలో ఉన్న సమస్యలపై మొత్తం గిరిజన దర్బార్ పెట్టి ఏటూరు నాగారం గిరిజన ప్రాంతంలో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినప్పుడు దానిపై అధికారులతో డిస్కస్ చేసేసి తక్షణమే ప్రతిదీ కూడా మేము తక్షణమే దాన్ని నిర్ధారించి మేము న్యాయం చేస్తామని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చెప్పడం. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా, ఏటూరు నాగారం.